నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 109 బాబా సంత్ సదానందగిరి స్వామీజీ. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం స్వామీజీ. జై గురుదేవ్. స్వామీజీ, హనుమంతుల వారి విషయానికి వస్తే చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు హనుమంతుల వారికి ప్రతి విషయంలో కూడా. అసలు మామూలుగా రామాయణం విషయం చూసుకుంటే గనక మనకు ముందు నుంచి హనుమంతుల వారు రామాయణంలో ఉన్నట్టుగా మనకు చెప్పబడలేదు. కిష్కింద కాండ నుంచి హనుమంతుల వారు ఉన్నట్టుగా మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఎందుకు ముందు నుంచి లేని ఒక పాత్ర అనుకోవచ్చు, ఆ క్యారెక్టర్ కి ఎందుకు అంత ప్రాధాన్యత అనేది నా క్వశ్చన్. ఇది చెప్పాలంటే రామనామ మహిమ ముందు చెప్తే హనుమంతుల వారి గురించి తర్వాత చెప్పుకోవచ్చు. అలాగే 4-5 కథలు వస్తే తప్ప హనుమత్ తత్వం అర్థం కాదు. మొట్టమొదట తెలియాల్సింది రామతత్వం. రామ అనే 2 అక్షరాలు ఎందుకు అంత ఫేమస్ అయింది? ఔంకారం లేని మంత్రము పనికిరాదు అంటారు. ఏ మంత్రానికైనా కానీ ఔంకారం ఉంటుంది. కానీ శ్రీరామచంద్రుడికి ఔంకారం అవసరం లేదు. జానకి రామ, సీతారామ అంటామే కానీ ఔం శ్రీరామ అని అనం. శ్రీరామ అంటాం, ఔం రామ అని ఎవరు అనం. ఎందుకంటే ఆ ఏకాక్షరంగా మారుస్తే రామ్ అన్నప్పుడే దాంట్లో ఔం నివిడీకృతంగా ఉంది. అన్నిటికీ మించి వైష్ణవులందరికీ గొప్ప మంత్రం ఓం నమో నారాయణాయ, అష్టాక్షరి మంత్రం. నారాయణాయలో నుంచి రా తీసేసి చదవండి, నా ఆయనాయ, ఆయనాలే లేవు అన్నటువంటి భ్రష్ట మంత్రం వస్తుంది. ఆ మంత్రం చచ్చిపోతుంది. అష్టాక్షరి గొప్ప మంత్రం. ఆ మంత్రంలో ఈ రా అనేది ప్రాణాక్షరం. ఓం నమో నారాయణాయ, నా ఆయనాయ, ఆయనాలే లేవు, విరుద్ధార్థం వచ్చేస్తుంది. ఆ అష్టాక్షరిలో రా ప్రాణాక్షరం, 2వ అక్షరం. దానికి ఉన్న ఆ ప్రాధాన్యత పోయింది ఒక్క అక్షరం తీసేయటం వల్ల. అష్టాక్షరి నాశనమే. అవును అవును. అట్లాగనే నమ శివాయ, నా మా 2వ అక్షరం నమ శివాయ. అట్లా పంచాక్షరి చదివిన పుణ్యము, ఇట్లా అష్టాక్షరి చదివిన పుణ్యము రావాలని వశిష్ఠ మహర్షి ఆలోచించి రామ అని పెట్టినాడు. అందుకే ఆ రాముడు ఎంత మనలో రమమైపోయినాడు అంటే, ఆత్మారాముడు అని పిలుస్తాం. ఆత్మ గోవిందుడు అనం, ఆత్మ దుర్గా అనం, ఆత్మ వెంకటేశ్వరుడు అనం, ఆత్మ శివుడు అనం, ఆత్మ రాముడు అంటాం. ఆకలిగా ఉన్నవాడికి ఒక్కడికి అన్నం పెడితే తినేసి నా కడుపు చల్లగా చూసావు, నా ఆత్మారాముడు చల్లబరిచావయ్యా అంటాడే కానీ ఇంకోటి అన్నాడు. అంతగా మన జీవితాలలో మమైకమైంది. కారణం ఏంటంటే ఆ రామ అనే 2 అక్షరాలను విడిచిపెట్టి ఏకాక్షరంగా పలికిన రామ్ అని పలికిన అది అగ్ని బీజాక్షరం. మన షట్చక్రాలలో మణిపూరక చక్రము మన సెంటర్లో ఉంది. మూలాధారం, స్వాధిష్టానం, 3వది ఇది. అది అగ్నితత్వం. ఆ అగ్ని ఉండబట్టే మనం ఇట్లున్నాం. ఆ అగ్నిని కంట్రోల్ చేసేదానికి ఇడా పింగళ అనే సూర్యనాడులు, చంద్రనాడులు మన సమశీతోష్ణ స్థితిని పెడతా ఉంటే మనం ఉన్నాం. ఆ అగ్ని ఎక్కువైనా, టెంపరేచర్ ఎక్కువైతే జై శ్రీరామ్, ఆ అగ్ని తక్కువైనా, లో టెంపరేచర్ అయితే జై శ్రీరామ్. అంతే. ఇన్ని అర్థాలు పెట్టి ఆ రామమంత్రం పెడితే రోమములో దాన్ని నింపుకున్నవాడు హనుమంతుడు. ఈ రామ్ రామ్ అని చదువుతుంటే ఆయన బ్రెయిన్లోని 10,000 కోట్ల న్యూరాన్సే కాకుండా శరీరంలోని కణము రామనామాంకితం అయిపోయింది. అందుకని రాముడి కన్నా, రామ బాణం కన్నా రామనామం గొప్పదని నిరూపించిన మహానుభావుడు హనుమంతుడు. ఇంకా చెప్పాలంటే విష్ణుమూర్తికి తెలివి ఎక్కువ. బ్రహ్మదేవుడు ఎట్లాంటి వరాలు ఇచ్చినా కానీ ఆ వరాలలో ఉన్న లూపు హోల్ను కనిపెట్టి బ్రహ్మవరాలు దెబ్బ తినకుండానే ఆ రాక్షసుని చంపుతూ ఉంటాడు ఆయన. తెలివి, అంత తెలివి. అందుకే జిష్ణు అంటారు. ఆయన నామావళిలో విష్ణు అన్న పేరు వస్తుంది, జిష్ణు అన్న పేరు వస్తుంది. అంటే హయ్యెస్ట్ ఇంటెలిజెంట్, తెలివి పరుడు, జ్ఞాని అని అర్థం.
అటువంటి ఆయనకు మరి రాక్షస సంహారం చేసేటప్పుడు ఉమ్, శివశక్తి అవసరమైంది. ఉమ్, శివుడికి జ్ఞానం లేదు అనలేం, ఆ, కానీ బలము అత్యంత గొప్ప బలం. ఉమ్, ఎక్కడ అతి శక్తివంతమైన రావణాసురుని లాంటి వాడిని చంపాలా అంటే ఉమ్, శివశక్తి తోడ్పడాలి. అంజనాదేవి హనుమంతుని తల్లి తపస్సు చేసింది శివుని గురించి. ఉమ్, శివుడు ప్రత్యక్షమయ్యాడు. అమ్మ నీకేం వరం కావాలో కోరుకోను, నీ అంశతో నాకు కొడుకు కావాలా, నీ తేజస్సుతో నాకు కొడుకు కావాలని. అంటే ఆయన అన్నాడు, నా తేజస్సును పార్వతీదేవే భరించలేక గంగానదిలో వదిలిపెట్టేస్తే ఉమ్, కొన్ని ఏండ్లు ప్రవాహంలో పోయి శరవణాలకు తగిలి 6 ముక్కలై చల్లబడితే ఆ, శరవణ భవుడు అనే సుబ్రహ్మణ్యుడుగా వచ్చాడు. నా తేజస్సును పార్వతే భరించలేదు, మానవకాంత, అందున నువ్వు వానరకాంత, నువ్వు నా శక్తి ఎక్కడ భరిస్తావు, నేను ఇవ్వను ఈ వరం అంటాడు. ఇస్తే ఈ వరం, లేకుంటే పోను. ఆయన పైకి వెళ్ళిపోతాడు. ఉమ్, అక్కడ ఆలోచిస్తాడు, జగత్సర్వం దైవాధీనం, తద్దైవం మంత్రాధీనం, తద్మంత్రం సాధకాధీనం, ఉమ్, తస్మిన్ కారణేవా సాధక సర్వోత్కృష్ట. దేవుడి కన్నా సాధకుడు గొప్పోడు, రమ్మంటే వాడు రావాలి. ఉమ్, మంత్రానికి కట్టుబడి జగత్తంతా ఆయన కంట్రోల్లో ఉంటే, అవును, ఆయన ఎవరి కంట్రోల్లో ఉన్నాడంటే మంత్రం కంట్రోల్లో ఉంటాడు. ఆ మంత్రం ఎవరి కంట్రోల్లో ఉందంటే సాధన చేసేవాడి కంట్రోల్లో ఉంది. ఇప్పుడు ఎవడు గొప్ప? తో ఆయన అక్కడ పోయి ఆలోచించి, మరి నేను వరం ఇచ్చి తీరాల, అవును, నా శక్తిని ఆమెకి ఇస్తా, భరిస్తుందో చస్తుందో నాకు వదిలేస్తాను. సంబంధం లేదు ఆ, అని ఆ, అగ్నిదేవుణ్ణి రమ్మంటాడు. ఆయన వచ్చి, ఇప్పుడు నేను నాకు కొంచెం తేజస్సును నీ చేతికి ఇస్తాను, ఉమ్, తీసుకెళ్ళి అంజనాదేవికి ఇచ్చేయి అంటాడు. తీసుకుంటాడు ఆయన. కైలాసం దాటేంత వరకు అగ్నిదేవుడికి ఏం కాలే. ఆ, కైలాసం దాటి కాలు బయట పెట్టగానే ఆ, అగ్నిదేవుడే మండిపోను మొదలు పెట్టాడు ఆ శివ తేజస్సు. ఓ, మనిషికి ఆపద వస్తే బంధువుల దగ్గరికి పోడు, ఆ, స్నేహితుల దగ్గరికి పోతాడు. బంధువుల దగ్గరికి పోతే ఆ బంధువులు ఏమంటారు, ఇంకా చులకన అప్పుడు అంతా ఎగిరావు, ఇప్పుడు పోగొట్టుకొని మా దగ్గరికి వచ్చావా, కష్టం వస్తే మేమా అని ఎగతాళి చేస్తాడు. వాస్తవం. అదే స్నేహితుడైతే సాయమన్నా చేస్తాడు, స్వాంతన మాటలన్నా చెప్తాడు, కానీ గేలి చేయడు. ఉమ్, తో అగ్నిదేవునికి స్నేహితుడు గాలి. ఉమ్, వాయువు. ఎక్కడ వాళ్ళిద్దరు జంట పదం. ఆ, మంటలు ఎక్కడైనా మండినాయంటే గాలి వస్తే మంటలు ఇంకా ప్రేరేపిస్తాయి. అవును, అవును, ఆక్సిజన్, మంట మండాలా అంటే హైడ్రోజన్, దానికి పక్కన ఆక్సిజన్ ఉండాలి. ఉండాలి. హైడ్రోజన్ అగ్నిదేవుడు అయితే ఉమ్, పక్కన ఉండేవాడు వాయుదేవుడు వీడు. ఉమ్, తో ఆయన తలుచుకుంటాడు, ఏం నీ సమస్య అంటాడు. ఆ శివుడు నాకు ఈ డ్యూటీ పెట్టాడు, ఉమ్, నేను ఆ అంజనా దగ్గరికి పోయేంత లోపల నేను భస్మం అయిపోతాను, నన్ను కాపాడు అంటాడు. ఉమ్, ఆ తేజస్సు నా చేతికి అని హిమవత్ పర్వత సానువులలో బర్రు 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 అని తిరుగుతాడు. ఉమ్, ఆ హిమాలయాల శీతలానికి ఆ శివతత్వ తేజస్సు శక్తి ఉష్ణత తగ్గుతుంది. ఆహా, ఆ తగ్గినప్పుడు అంజనాదేవి ఎప్పుడు ఇస్తావు శివ అని కూర్చొని ఉంది. ఆ, వాయుదేవుడు తెచ్చి ఇదమ్మా అని వేసాడు. ఇందుకని మనం వాయుపుత్రుడు అంటున్నాం. వెనకల కారణము ఆమె కోరిక శివుడు. శివుడు ఆ విధంగా హనుమంతుడుగా ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే దానికి ఇంకో కథ ఉంది. ఉమ్, రామాయణంలో ఈ కథలు రావు. అవును, అవును, అన్ని పురాణాలు చదివితే తప్ప రామాయణం అర్థం కాదు. అందుకే వ్యాసుల వారికి రామాయణం ఎంత ఇష్టము అంటే, రామాయణం వినా పురాణం పూర్ణం కాదు అని రాసేశాడు. ప్రతి పురాణంలోనూ రామాయణ కథ ఉంటుంది. ఉమ్, పురాణానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, మన్వంతరము అది ఇది అనేసి ఆ, 6 లక్షణాలు ఉంటే దాని పురాణం. ఉమ్, 7వ ముఖ్య లక్షణం ఏంటంటే రామాయణ కథ లేకుండా పురాణం పూర్తి కాదు అని. ఆ, నవం ఎప్పుడు కొత్తగా ఉండేది అని పురాణాలకు పేరు. ఉమ్, మొదట 18, దానికి ఉప పురాణాలు 18, ఔపప పురాణాలు 18, 54 పురాణాలు ఉన్నాయి. ఆ, ఏ పురాణం అన్నా చదవండి, దాంట్లో రామకథ ఉంటుంది. ఉమ్, ఈ చిన్న చిన్న కథలు అక్కడ వస్తాయి. ఈ అంతా సమగ్రంగా చదివితే తప్ప రామాయణం అర్థం కాదు. అర్థం కాదు. ఒకానొక సమయంలో ఒక రాక్షసుడు, శుంభాసురుడు అనేవాడు ఎవరో, ఉమ్, ఆడు కూడా తపస్సు చేసి చిరంజీవత్వం పొందాల,
కానీ ఈ బ్రహ్మ చిరంజీవత్వం ఈయుడు. ఆ, ఎంత టెక్నికల్గా వరాలు అడిగినా కానీ ఆ జిష్ణు చంపేస్తాడు. ఉమ్, విష్ణుకు కూడా దొరకని లాజిక్ను మనం ఏదన్నా పట్టుకొని చిరంజీవత్వం సాధించాలా అని ఆలోచించి ఆలోచించి మనసులో ఒక థాట్ వస్తుంది. ఆ థాట్ పెట్టుకొని తపస్సు చేస్తాడు. ఆ, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఒక వారం తర్వాత రా, వారం అడుగుతాను అంటాడు. ఉమ్, ఈ వారంలో మళ్ళీ ఆలోచిస్తాడు. ఎటువంటి వరం అడిగితే విష్ణుమూర్తి కూడా నన్ను చంపలేడు. ఆ, వారం రోజులు బాగా ఆలోచిస్తాడు. బ్రహ్మ వచ్చేస్తాడు. వారం అయిపోయింది, ఏం వారం కాదు. ఏం లేదు, నా చేతిలో కత్తి ఉండి ఆ, ఆ కత్తితో నాకే గాయమైతే, నా కత్తితో నాకే గాయమైతే నేను చావాలి, లేకపోతే నేను చావకూడదు. బ్రహ్మ ఓరి పిచ్చోడా, ఇది ఎక్కడ వరంరా? ఉమ్, ఇన్నాళ్ళు తపస్సు చేసి వారం టైం అడిగి అవును. ఇంత పిచ్చి ప్రశ్న ఏ పిచ్చిదో మంచిదో నాకు ఈ వరం ఇయ్యను. ఆయన ఏమనుకోకుండా తదాస్తు అని వెళ్ళిపోయాడు. ఆ, బ్రహ్మ అటు పోంగనే వీడు ఇంకా నా జీవితంలో నేను కత్తిని ముట్టనుగాక అని ధారగా వదిలినాడు. ధారగా వదిలితే ఇంకా మళ్ళీ తిరిగి తీసుకోవడం ఉండదు. ఓకే, ఓకే. ధార అనేది ధార పోయడం. ఆహాహా. మనం కూడా అంటాం, నీదంతా నాకు ధార పోయని ఊరికే అంటాం. అవునవును. ధార పొయ్యాల. ధార అంటే నీటి ధార. ఓకే, ఓకే. అందుకే బలిచక్రవర్తి వామనుడు వచ్చినప్పుడు ఉమ్, నీకేం కావాలా అడుగు అంటాడు. ఆ, ఒక్క అడుగు అడగను, 3 అడుగులు అడుగుతాను అంటాడు. మీ తెలుగులో చమత్కారం ఇదే. అడుగు అడుగు అంటే అడుగులు అన్న అర్థం ఉంది. అవును. పూచో, ఆ, హిందీలో మేము పూచో అంటాం. అవును. ఈ తెలుగులో ఈ అర్థం ఉంది. నీకేం కావాలో అడుగు అంటే ఒక్క అడుగు అడగను, 3 అడుగులు కోరికలు కోరతాను అన్నాడు. ఆ, అడుగు అడగడం అంటే కోరిక. అడగటం అంతే. చలో మాంగ్లే అన్నాడు. మరి ఇచ్చేటప్పుడు నాకు ఉమ్, నేను అడిగింది నాకు ధార పోసి అన్నాడు. ఆ, అంటే ఇంకా నేను మాట తప్పను, తప్పను. ఇంకా ఇస్తాను అని. ఉమ్, ఆ ధార పోసేటప్పుడు శుక్రాచార్యుడు అడ్డం వస్తాడు. ఆ, వచ్చినోడు విష్ణు నిన్ను నాశనం చేసేదానికి వచ్చినాడంటే, అంతటి విష్ణు చెయ్యి కింద నా చెయ్యి పైన ఉంటే ఇంకేం కావాలా అనేసి ఆయన్ను కూడా కాదని చెప్పి ధారాపాతంగా నేను నీకు ఇస్తాను, నువ్వు అడిగిన 3 అడుగులు ఇస్తాను అంటాడు. ఉమ్, అనగానే ఈయన ఒక్క అడుగుతో నీ రాజ్యం అంతా కావాలా అంటాడు. ఆ, 2వ అడుగుతో నువ్వు సంపాదించుకున్న పుణ్యలోకాలు అన్నీ కావాలా అంటాడు, పైలోకాలు. పైలోకి. అయిపోయింది. ఇంకా 3వ అడుగు ఇంకెక్కడ అడగాలి? ఆ, నా తల మీద పెట్టు అంటే రసాతలానికి ఆయన్ను ఉచ్చస్థానానికి పంపుతాడు, నీచస్థానం కాదది. ఉమ్, అతల వితల సుతల తలాతల రసాతల మహాతలాలు స్వర్గము కన్నా అద్భుతమైన వైభోగాలతో ఉంటాయి. ఓ, అక్కడ బలిని పంపించేసి బలికి ద్వారపాలకుడుగా విష్ణుమూర్తి ఉంటాడు. విష్ణువే ధార ద్వారపాలకుడు. పోయడంలో ఇంత అర్థాలు ఉన్నాయి. ఆ, ఈడేమో ఇక్కడ ఈ ధార పోసాడు. ఇంకా లేని అల్లకొల్లాలు ఈవిడికి ఎన్ని శక్తులు వచ్చేసినాయంటే దేవతలకు మించిన శక్తులు. ఏది అనుకుంటే సంకల్పంతో ఆయుధాలు చేతికి వచ్చేసి శక్తి వచ్చేసింది. ఉమ్, ఇంకా ఈయన జయించడం చేతకాడం లేదు. ఉమ్, ఇంద్రుడు అల్లాడుతూ వచ్చాడు. త్రిపురాసులను చంపగలిగినావు నువ్వే సరైనోడి, వాడి మీదకి యుద్ధానికి పో. ఉమ్, ఈయన పోయాడు. వాడు ఇంకా ఏమిది, వాడి కత్తి మట్టుకు పట్టుకోడు. ఇంకా ఏమి శూలం అంటే శూలం, పాశుపతాస్త్రం అంటే ఏదైనా అన్నీ చేస్తాడు. అవును. చావుడు. శివపరమాత్మ యుద్ధం చేసి 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 అలసిపోయి ఆ, రిటర్న్ వచ్చేస్తాడు. దేవతలంతా మీటింగ్ పెట్టుకున్నాడు. అరే బ్రహ్మ, నువ్వు ఏం వరం ఇచ్చినావురా? ఉమ్, ఏం లేదు, వాడి చేతితో కత్తి ఉండాలంట, వాడికి దెబ్బ తగలాలంట, వాడు చావాలంట. ఓ సింతేనా, మనం కత్తి తీసుకొని పోయి యుద్ధం చేస్తామని మళ్ళీ పోయినాడు. ఆ, ఆయన కత్తి పట్టడం లేదు. వచ్చాడు. ఓకే. కత్తిని అడ్డగిస్తూ ఏమేమో పడతాడు. ఈయన అలసిపోతాన్నాడే తప్ప ఆ, వాడు కత్తి పట్టడం. చుట్టాన్ని ఓడిపోయి మళ్ళీ వచ్చాడు. ఆ, మళ్ళా మీటింగ్ పెట్టుకున్నప్పుడు విష్ణుమూర్తి దీర్ఘంగా ఆలోచిస్తా అన్నాడు. ఉమ్, ఏమయ్యా అంటే, మరి ఇంకా ఈ జిష్ణువే కాపాడాలమ్మా అంటే, ఆ, ఈ జిష్ణు చేత కూడా కాదు ఇది. ఉమ్, వాడు ఎవడో ఇంతకుముందు ఒకటి అడిగాడు, నేలలో కాదు, భూమి మీద కాదు, ఆకాశంలో కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, పగలు కాదు, రాత్రి కాదు, అవును. మనుషుల చేత కాదు, జంతువుల చేత కాదు, దేవతల చేత కాదు, అవును. ఆయుధాల చేత కాదు. అట్లాంటి వాడినన్నా చంపాడు వీడు. ఉమ్, వీడు కత్తి పట్టడము అనేసి దార పోసుకున్నాడు. అవును. ఇంక వీడి చేత కత్తి పట్టించేది ఎట్లా? వీడు చచ్చేది ఎట్లా? వీడు సావడు. ఆ, లేదు,
అనంతకోటి ఉపాయాలకు శతకోటి అపాయాలు ఏమో అంటారు మీరు తెలుగులో, అదేమో చెప్తారు. ఆ, ఆ, శతకోటి ఉపాయాలకు అనంతకోటి అపాయ ఏమో ఉంది, అది మంచి వర్డ్. ఉంది, అవును. ఆ శతకోటి అపాయాలకు అనంతకోటి ఉపాయాలు బుద్ధులు సంథింగ్ ఏదో వస్తుంది అనుకుంటే. ఏదో అట్లా ఎక్కడో ఒక్క చోట లూప్ హోల్ ఉంటుంది అని ఈయన అంటున్నాడు. ఆ, ఏం లూప్ హోలు, వాడు కట్టే పట్టుకోడు, ఇంకెక్కడ లూప్ హోలు అని ఈయన. అవును. నువ్వు సంపలేవు అని ఆయన, ఎవడైనా జాతస్య మరణం ధ్రువం సంపుతాను అని ఈయన. ఆ, వీళ్ళిద్దరి మధ్య కొంచెం పట్టుదల పెరిగిపోయింది. ఉమ్, శివ పరమాత్మ నువ్వు సంపకపోతే ఏం చేస్తావు అన్నాడు. ఉమ్. ఒక జన్మ నీకు నేను ఊడిగం చేస్తాను అన్నాడు. ఒక జన్మంతా. విష్ణుదేవుడు నేను ఒకవేళ సంపేసి వస్తే నువ్వేం చేస్తావు అన్నాడు. నేను నీకు ఒక జన్మ ఊడిగం చేస్తాను. రైట్, ఈ మాటలైంది. విష్ణుమూర్తికి ఒక ఐడియా ఫ్లాష్ అయింది. ఉమ్, ఆయన పోయాడు యుద్ధానికి. కొన్ని రోజులు కావలసి కాలే ఆ ఆయుధాలతో ఈ ఆయుధాలతో ఉమ్, వాని రహస్యం తెలిసినా యుద్ధం చేసినాడు. ఆ, చేసి ఒరే అలసిపోయినా అన్నాడు. మధుకైటబులను చంపేటప్పుడు ఏ తెలివి వాడినాడో ఆ తెలివి వాడినాడు. ఆ, మధుకైటబులతో కూడా యుద్ధం చేసి మీరు ఇంత పరాక్రమవంతులుగా సచ్చేటట్లు లేరు, మీకు వరం ఇస్తాను అన్నాడు. ఉమ్, వాళ్ళు అహంకారంతో మాకు నువ్వేం వరం ఇచ్చేది, మేమే నీకు వరం ఇస్తాం కోరుకో అన్నాడు. ఆ, మాట తప్పరు కదా అన్నాడు. తప్పము అన్నాడు. అట్లయితే నేను కోరుకునే వరం నా చేత మీరు సావండి అన్నాడు. వాళ్ళు అదే ఇరుక్కున్నామే ఆ, అని అక్కడ కూడా తప్పించుకునేదానికి నీళ్లు లేని చోట మమ్మల్ని సంపు అన్నాడు. అప్పుడంతా జలార్ణవం. ఆహా, అప్పుడు విష్ణుమూర్తి తన ఊరువులను విపరీతంగా పెంచుతాడు. ఆ, ఇప్పుడు ఈ ఊరువుల మీద నీళ్లు లేవు, వీళ్ళకి రండి అంటాడు. వాడు వచ్చి తలకాయలు ఇస్తాడు, చంపేస్తాడు. విష్ణుమూర్తిని అందుకే జిష్ణు అంటారు. వాడు ఎంత ఇంటెలిజెంట్ ఇంకోటి లేడు, లాయర్లో ఒక సూపర్ లాయర్. తో అలసిపోయినాను, కూర్చొని మాట్లాడుకుంటాం రా. అవురా, నేను ఏ ఆయుధం చెప్తే ఆ ఆయుధం తీసేస్తాడవు, ఎక్కడి నుంచి వచ్చిందంటే నా శక్తి నాకుంది లేదు. ఉమ్, అయినా అన్ని ఆయుధాలు వాడినా కానీ నా దగ్గర ఉన్న అస్సలు మెయిన్ ఆయుధాలు వాడలే ఇంతవరకు అన్నాడు. ఇంకా ఏముండేది నీ దగ్గర అన్నాడు. ఉమ్, ఇది సుదర్శన చక్రం 1000 అంచులు ఉండేది అన్నాడు. ఇది మహాసుదర్శనం అని వాడు 10,000 అంచుల సుదర్శనం బయటికి తీసినాడు. ఆ, తు అనేసి దాన్ని అక్కడ పక్కన పెట్టి టెక్నిక్. అదే. మళ్ళీ ఇది పాంచజన్యము, ఈ శంకు ధ్వని వింటేనే ఎంతో దూరం పోతారా. ఇది మహాశంఖం అని చెప్పి వాడు ఇంత పెద్ద శంఖం తీసినాడు. ఉమ్, పోటా పోటీగా. ఇది కౌమోదికం రా అన్నాడు. వాడు వెంటనే ఇది మహాకౌమోదికం అని ఇంత పెద్ద గద తీసినాడు. వీడు లైన్లో పడుతున్నాడు అనుకుని ఇది షార్జరం అనే ధనుస్సురా అన్నాడు. ఆ, ఇది మహాషార్జరము అన్నాడు. వాడు ఇంకా లైన్లో పడిపోయినాడు. ఇది నందకమురా అన్నాడు. అనగానే చూడు ఇది మహానందకం అనేది కూడా పెద్ద కత్తి పట్టుకుంది. అయిపోయి. ఈ కత్తి ఇట్లా పట్టుకోగానే విష్ణుమూర్తి ఇక్కడ వచ్చి ఎగిరాడు. ఉమ్, చిన్న ఘాటు పడింది. వాని చేతిలో కత్తి, వానికి చిన్న ఘాటు, చచ్చాడు. అందరూ విష్ణుమూర్తికి జై అంటే శివపరమాత్మ నవ్వుకుంటూ కూర్చోండి. వీళ్ళకు భవిష్యత్తు తెలుసు, ఇదంతా జరిగే నాటకం. అంతే. ఆ విష్ణుమూర్తి వచ్చి ఏమయ్యా నేను చంపాను మరి ఏం చేస్తావు అన్న. ఆ, నువ్వు రామావతారం ఎత్తు, నేను హనుమంతుడే వస్తాను అన్న. ఓ, అంజన కోరుకోవడం, అక్కడ రావడం, ఇక్కడ ఇది ఆ యుద్ధము, ఎన్నిటి మూల కారణంగా ఆంజనేయ స్వామి మనకు వచ్చాడు. అందుకే పంచముఖ ఆంజనేయ స్వామిని చూపించేటప్పుడు ఉమ్, ఉమ్, విష్ణు శక్తులన్నీ దాంట్లో ఉంటాయి. 5 ముఖాల్లో ఏది మొదటిది, భూమిని పైకెత్తాలంటే ఎంత శక్తి కావాలా, ఉమ్, వరాహ శక్తి, ఒక ముఖం ఆంజనేయుడు. ఉమ్, రెండవది హిరణ్యకశిపుడు లాంటి రాక్షసుని చంపాలా అంటే అవును, నృసింహ శక్తి, రెండవ నరసింహ ముఖం. అవతార్. ఉమ్, హయగ్రీవుడు లాంటి రాక్షసుని హయగ్రీవుడు లాగానే చంపాలి కాబట్టి అక్కడ అమ్మవారి నాటకమే. ఉమ్, ఆ హయగ్రీవుడు అనే రాక్షసుడు వాడు ఎట్లాంటి వరం అడిగినాడంటే కేవలం సేమ్ నాలాగా ఉండేవాడి చేతిలోనే నేను చావాలి. ఉమ్, వాడి తలకాయ గుర్రం ముఖం, హయగ్రీవుడు. హయం అంటే గుర్రం, ఉమ్, గ్రీవం అంటే మేడ, హయగ్రీవం. మరి ఇంకో హయగ్రీవం ఏడుంది? ఆ, అందరూ ఓడిపోయినారు. విష్ణుమూర్తి కూడా యుద్ధం చేసి అలసిపోయి బాణం కింద తల పెట్టుకొని అలసిపోయి పడుకున్నాడు. ఆయన పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. యుద్ధం చేసి చంపుతాడు అంటే నిద్రపోతున్నాడు, నిద్ర లేపాల. ఆ, ఆయన నిద్ర లేపితే కోపగించుకుంటాడేమో. అవును. తెలివిగా లేపుతాము అని బ్రహ్మదేవుని పిలిచి వాడిని ఎట్లా ఒకట్లా లేపు, ఆయన విల్లు పట్టుకుని ఉన్నాడు కదా,
ఆ నారిని కట్ చేస్తే విల్లు ఇట్లా ఉంటుంది. నారి ఉన్నప్పుడు బెండ్ బెండ్ బలంగా ఉండి అవ్వకుండా ఉంటుంది. ఉంటది. ఆ విల్లు తెంపేస్తే ఇట్లా ఉంటుంది కదా. అవును. ఆయనకు మెలకు వస్తుంది, మళ్ళీ యుద్ధం చేస్తాడు. బ్రహ్మదేవ ఆ విల్లును కొరికేయంట, నారిని కొరికేయంట. అంటే అంతవరకు బ్రహ్మ సృష్టించని ఉమ్రీ పురుగులు అనబడేటువంటి చెదలను పుట్టిస్తాడు. ఆ చెదలకు చెప్తాడు, పోయి నారిని కట్ చేయండి. ఆయన్ను కట్ చేస్తే మాకేం లాభము అని అయ్యి యజ్ఞంలో మీకు కూడా భాగం ఇస్తాము అన్నాడు. ఆ మాట విని అయిపోయినాయి. ఇప్పుడు కూడా సాంప్రదాయంగా యజ్ఞం జరిగిన తర్వాత, యజ్ఞం పూర్తయిన 2వ రోజు లోపల తవ్వితే కింద మీకు ఆ చెద పురుగులు కనపడతాయి. ఆ పరుగులు కనపడినాయంటే మీ యజ్ఞం సక్రమంగా చేసినట్టు. యజ్ఞం అంటే మామూలు విషయం కాదమ్మా. సుక్కు శృవాల శుద్ధి, భూశుద్ధి, వాస్తు శుద్ధి, ఇటుకల శుద్ధి, ఆ హోమద్రవ్యాల శుద్ధి, ఇన్ని చేస్తే యజ్ఞం. అది హోమము యజ్ఞము మధ్య తేడా ఏంటి స్వామి? పేర్లు అదే. యజ్ఞం అంటే పలానా పేరు మీదే ఈ యజ్ఞం చేస్తున్నానని సంకల్పించుకొని ఇన్ని రోజుల వరకు చేసేది యజ్ఞం. హోమం అంటే నిత్యాగ్ని హోమం. బ్రాహ్మణుల ఇంట్లో 3 అగ్నులు ఎప్పుడు పెట్టుకొని ఉంటారు కదా. గ్రాహపత్యము, ఆవహనీయము, అగ్ని అనేది 3 అగ్నులు ఉంటాయి. అది ఆ సిస్టమ్. ఓకే. ఇప్పుడు మళ్ళా సబ్జెక్ట్ మంది ఎక్కడికో డివియేట్ అవుతుంది. పురాణాల కథలు సామాన్యంగా ఉండవు. మనం పంచముఖ హనుమంతుడి అవతారం హయగ్రీవుడు అది కొట్టంగానే ఎంత జోరుగా ఈ నారి కొడుతుందంటే విష్ణుదేవుని తలకాయ ఎగిరిపోతుంది. ఒరెవరే లేపుతామనుకుంటే తలకాయ పోయింది, ఎత్తుకండ్రా కనిపిస్తాము అనుకుంటారు, దొరకదు. అప్పుడు అందరూ జగన్మాతను ప్రార్థిస్తే ఫలానా చోట గుర్రం ఆ ముఖం పట్టుకొని ఉంది, దాన్ని కట్ చేసి పెట్టండి అంటారు. ఆ గుర్రం తలకాయ తీసుకొని వచ్చి పెడతారు. అంటే ఇప్పుడు టెక్నాలజీ చేయి తీసి చేయి పెట్టినట్లు దేవతలకు ఏం తెలుసు అంటే తలకాయలు తీసి తలకాయలు పెట్టే టెక్నిక్ గణపతి దగ్గర నుంచి, హయగ్రీవుడి దగ్గర నుంచి అనేకం ఉంది. వేదాల్లో అనేక చోట ఈ అశ్విని దేవతలు అనే దేవతల వైద్యులు యుద్ధరంగంలో కాళ్ళు చేతులు తెగిపోయిన వాళ్ళకు ఇనుప కాళ్ళు ఇనుప చేతులు వేసినట్లుగా రాసి ఉన్నారు. ఆపరేషన్స్లో మన వాళ్ళు అంత ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఎట్లా చేసినారో ఆపరేషన్స్ ఉన్నాయా స్వామిజీ? ఖచ్చితంగా. కానీ ఆ టెక్నాలజీ ఎటువంటిది అనేది మనకు తెలియదు. మూర్ఖులు అడుగుతారు, ఏనుగు తల ఇంత ఉంటుంది, మనిషి మెడ ఇంత ఉంటుంది, ఎట్ట కలిపినారు అని అంటారు. మొన్న ఎవడో ఒక సైంటిస్టు ఒక తలను తీసి ఇంకో మనిషి తలను పెట్టాలా అని ప్రయోగం చేస్తున్నాడు అని పేపర్లో పడింది. అది సక్సెస్ అయిందో లేదో తెలియదు. వాళ్ళ టెక్నాలజీ వేరే. మన టెక్నాలజీ అంతా టెస్ట్ ట్యూబ్ బేబీల వరకే వచ్చింది. అంతే. జైగోటుగా ఇక్కడ తయారు చేసి దాన్ని మళ్ళీ తల్లి గర్భంలోనే పెడుతున్నారు. కానీ తల్లి గర్భం అవసరం లేకుండా కౌరవులలో ఆయిల కుండలలో పుట్టించారు. దశరథుడు చనిపోతే భరతుడు వచ్చేంత వరకు శవం పాడు కాకుండా తైల భాండంలో పెట్టి రక్షించినారు అని రాసి ఉంది. శవాన్ని ఎన్ని రోజులైనా భద్రపరిచే టెక్నాలజీలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడేమో ఐస్ బాక్సులు, మీకు మిషన్లు కనపడుతున్నాయి. వాళ్ళ టెక్నిక్లు వేరే. వాళ్ళు అంటే మెదడు బుర్రకు పని పెట్టి మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే హయగ్రీవ తల వచ్చిందో వాడి కోరిక ప్రకారం నాలాంటి వాడి చేతిలో సవాలని చచ్చాడు. అంటే విష్ణుమూర్తికి అక్కడ ఆ హయగ్రీవ తల వచ్చేదానికి అమ్మవారి అనుగ్రహము, శివశక్తి. అందుకే ఆ పంచముఖ ఆంజనేయ స్వామిలో హయగ్రీవ ముఖం. ఆ తర్వాత రామచంద్రుల వారి కార్యం నిర్వర్తించేదానికి హనుమత్ ముఖం 4. అఖిలాండ బ్రహ్మాండాలను తన కడుపులో పెట్టుకున్న శ్రీ మహావిష్ణువును మోసి తీసుకొని పోవాలంటే గరుత్మంతుడు ఎంత బలంగా ఉండాలా. ఆ శివశక్తి లేకపోతే ఈయన నడవలేడు. అది గరుడ అవతారం. అట్లా ఆ పంచముఖ ఆంజనేయ స్వామి, ఆ రామనామ శక్తి శివశక్తి. అందుకే హనుమతే రుద్రాత్మకాయ హోంపట్, రుద్రుని ఆత్మను కాయముగా ధరించిన ఓ హనుమంతుడా నా సర్వారిష్టాలను దూరం చెయ్యి అనేసి ఆయన మంత్రాలలో ఒక పేరు. అట్లాగనే ఆయనకు సుందరుడు అనే అసలైన పేరు. అంజనాదేవి ఆయనకు పెట్టిన పేరు సుందరుడు.
ఆయనకున్న అనేక పేర్లలో కృష్ణ అనే పేరు కూడా ఉంది. ఉమ్. హనుమంతుల కృష్ణ వారికి అనేది ముగ్గురికి నలుగురికి మాత్రమే ఉంది, 5 మందికి మాత్రమే ఉంది. 5గురు కృష్ణలు ఉన్నారా? మహాభారత యుద్ధంలో భగవద్గీత జరిగినప్పుడు అవును. ఒకసారి ఒక డిబేట్లో ఎక్కడో ఉమ్. నాకు గీత అంత తెలుసు, నాకే గీత ఇంత తెలుసు, అది ఇది అనేసి ఉమ్. ఆ ఇంగ్లీష్లో చదివిన వాళ్ళు అంటున్నారు. ఆ. గీతను బాగా అబ్జర్వ్ చేస్తున్నారు, ఆ భారతం అంతా చదివారంటే భారతం మొత్తం చదివాను నన్ను, గీత మొత్తం చదివామని. ఉమ్. మళ్ళీ అట్లయితే భగవద్గీతలో ఎంతమంది కృష్ణులు ఉన్నారు, ఉమ్. నువ్వెక్కడ పిచ్చోడివయ్యా, చెప్పిన కృష్ణుడు ఒకడే కదా. ఆ. ఆ. మళ్ళీ విన్న అర్జునుడు కూడా కృష్ణుడే. అర్జున పల్గొన పార్థ కిరీటి బీభత్సుడు విజయ కృష్ణ ఉమ్. సవ్యచాచి ధనుంజయ అని ఆయనకు కూడా 10 పేర్లు. ఓకే. సర్వ ఉత్కృష్ట ఆకృష్ట రూపం ఇది కృష్ణం. క్రూ 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 అన్నప్పుడే ఇది వస్తుంది, క్రీ క్రీ అన్నప్పుడు రాదు. ఉమ్. సర్వ ఉత్కృష్ట ఆకృష్ట రూపం కృష్ణం. కృష్ణం. అర్జునుడు కూడా అంత సుందరుడు కాబట్టి ఉమ్. ఒక్క ద్రౌపదమ్మను కాకుండా ఎంతో మందిని, విద్యుల్లేఖమాలిని, ప్రమీలను, సుభద్రను, ఇంతమంది, కృష్ణుడి తర్వాత ఎక్కువ భార్యలు ఉండేవాడు ఈయనే. ఆహాహా. ఎందుకంటే ఆ ఆకృష్ట రూపం అంటే ఇప్పుడు చెప్పే కృష్ణుడు ఒకడు, వినే కృష్ణుడు ఒకడు, ఇంకా ఇంకో కృష్ణుడు ఉమ్. జెండాపై కపిరాజు, హనుమంతుడు. ఆయనకు కూడా కృష్ణ అనే పేరు. ఉమ్. ముగ్గురు. ముగ్గురు. ఇంకే 4వ వాడు ఉమ్. అసలు ఈ ద్రౌపది కూడా ఒక కృష్ణ. కురుక్షేత్ర సంపాదన యుద్ధం రావడానికి మూల కారణం ద్రౌపది. ద్రుపదరాజు కూతురు కాబట్టి ద్రౌపది, అవును. పాంచాల దేశపు రాకుమారి కాబట్టి పాంచాలి. ఉమ్. కానీ యజ్ఞ సంభవ ఆ. యజ్ఞ వేదికలో నుంచి బయటకు వచ్చినప్పుడు అగ్నిదేవుడు ఆమెకు పెట్టిన పేరు ఈమె కృష్ణ అన్నాడు. ఉమ్. ఉమ్. అది 4. 4. ఇంకొకరు. 5వవాడు ఆ. రాసిన వ్యాసుడు. ఓ. వ్యాసుడు అసలు పేరు కాదు, ఆ. కృష్ణ ద్వైపాయనుడు. ఓకే. ఓకే. పరాశరుడు సత్యవతినితో పోయి ఇది మంచి ముహూర్తము, ఈ సమయంలో ఈ గర్భధానం చేస్తే ఉమ్. పుట్టాల్సిన వాడు పుడతాడు అని కనుక్కొని పరాశర మహర్షి అంటే, అయ్యా నేను కన్యను, ఇది పగలు, ఆ పక్క ఈ పక్క వాళ్ళు చూస్తా అన్నారు అంటే ఉమ్. ఆయన అప్పటికప్పుడు తన తపోశక్తితో చీకటిని పుట్టిస్తాడు. ఉమ్. కృష్ణ ద్వైపాయనం, 2 ఒడ్డుల మధ్య పుట్టినవాడు కృష్ణ ద్వైపాయనుడు. ఉమ్. ఆయన పూనుకొని వేదాలను, ఏకంగా ఉన్న వేదాన్ని 4గా వ్యాసము విభజించాడు, వ్యాప్తం చేశాడు కాబట్టి వ్యాసుడు 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 అంటాం. అసలు పేరు కృష్ణ ద్వైపాయన. ద్వైపాయన. 5 మంది కృష్ణుడు. ఉమ్. మనం రామాయణం నుంచి భారతానికి వచ్చాము. ఇప్పుడు హనుమంతుల వారు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్వామీజీ, హనుమంతుల వారి జననం కూడా 2 సార్లు జరిగిందా? ఒకటే. ఒకసారి మూర్ఛిల్లి పడిపోవటము ఏదో జరిగింది అని చెప్పి, మూర్ఛిల్లి పడిపోవటం ఏదో జరిగింది అని చెప్పి మళ్ళీ అప్పుడు ఆయన మూర్ఛిల్లితే బయటకు వస్తే 2వ జననం కాదు. జరిగింది ఏంటంటే సూర్యుని పండు అనుకుని పైకి ఎగిరినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం వేశాడు. వజ్రాయుధం దెబ్బకు ఎవరైనా సస్తారు, కానీ ఇంద్రుడు వజ్రాయుధం వేయడంలో ఎందుకు కారణం అంటే ఈయన కారణ జన్ముడు. ఈయన హనుమలు బాగుంటే వేదాన్ని బాగా పలకగలడు. భవిష్యత్తులో ఈయుడు సూర్యుని దగ్గర విద్య నేర్చుకోవాలి, వేద మంత్రాలు చదవాలంటే హనుమలు బాగుండాలి. హనుమలు అంటే దవడలు. ఈ దవడలు బాగుండాలంటే దానికి ఆ పలుకు రావాలి. ఆ పలుకు వచ్చేదానికి ఆ దవడలు బలిష్టమయ్యేదానికి కొట్టాడు ఆయన. దానికి ఆయన మూర్ఛిల్లి కింద పడిపోయాడు. ఒక విధంగా అందరూ చచ్చిపోయినారు అనుకున్నాడు. గాలిదేవుడు కొంచెం బాధపడ్డాడు, నా మూలంగా వచ్చిన శివశక్తి ఇట్ట పడిపోయింది, నేను వీచను అంటే గాలి ఒక్క క్షణం వీచకపోతే జయశ్రీరాం అంతే. అప్పుడు ఒక్కొక్క దేవత ఒక్కొక్క వరం ఇస్తూ వీడిని నా బ్రహ్మాస్త్రం కూడా ఏమి చేయదు అని బ్రహ్మ, నా మారుణాస్త్రం ఏం చేయదని ఆయన, నా యమపాశం పనిచేయదని ఈయన, ఇట్లాంటి వరాలన్నీ ఇస్తున్నారు. ఆ గాయం మూలంగా దవడలు ఉబ్బడంతో ఆయన ముఖము కొంచెం ఇదే. రెండవది వానరులు అంటే కోతులు కావు, వాళ్ళమున్న నరులు, నరులు. 32 వెనుపూసలు 33 వెనుపూసలు ఉన్న మనమే ఈ యోగంతో కుండలిని యోగంతో జ్ఞానులం అవుతా ఉంటే
వాళ్లకు తోకలో 32 ఇంకా ఎక్స్ట్రా ఉండేటివి, 64 చతుషష్ఠి, ఉమ్, 66. ఆ వెన్నుపూసలతో వాళ్ళు ఎంత శక్తిమంతులుగా ఉండే, అది అవును. ఒక జాతి ఒక కాలంలో ఉండేది, రామాయణ కాలం. ఉమ్, ఆ జాతి అంతరించింది. ఉమ్, కోతులు అని మనం అనుకుంటాం. అనుకుంటా. అవును. మరి కోతి కోతుల కోతి నుంచి వచ్చి చేష్టలు ఉంటే అంటాం. హనుమంతుడు ఆ రాజ్యం ఏంటే, ఆ, ఇప్పుడు అన్ని కోతులు ఉన్నాయి, ఇన్ని రకాల కోతులు ఉన్నాయి, ఒకటి ఇంతవరకు మారలేదు. అవును. ఆ కోతుల నుంచి మనిషి వచ్చినాడు అంటున్నారు. ఆ, మరి కోతులుగానే ఉన్నాయి. అవును. అవన్నీ మారి మనుషులుగా అవ్వాలిగా మరి నిజంగానే మీరు అన్నట్టు. పోనీ ఇంత కాలంలో ఏ చింపాంజీను, ఆ, ఏ గొరిల్లాను కొద్దిగా మార్పులు అయ్యి మనిషిలాగా కావడం లేదే. లేదు. స్వామీజీ, శివుడి గురించి ఇందాక మీరు కైలాసం దాటిన తర్వాత అగ్నిదేవుడు దాటని వరకు ఏమవ్వలేదు, దాటిన తర్వాతే మార్పు జరిగింది అన్నారు కదా. అంటే నిజంగా శివుడు కైలాసంలో ఉంటాడా? కైలాసం అనేది నిజంగా ఉందా? ఇప్పుడు మన కళ్ళకు కనపడేటివి గ్రహ నక్షత్ర తారాల వరకే. ఉమ్, స్వర్గలోకము, ఇంద్రలోకము, వరుణలోకము, ఉమ్, వాయులోకము, ఇవన్నీ లోకాలు ఉన్నాయి. ఆ, ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క లోకము, యక్షలోకము, కిన్నరలోకము, కింపురుషలోకము, సిద్ధలోకము, సాధ్యలోకము, చాణూరలోకము, ఇన్ని రకాల లోకాలు ఉన్నాయి. ఉమ్, అవి ఏంటి అంటే, ఒక మానవుడు మామూలు స్థాయి నుంచి సాధన బాగా చేస్తే మానవ గంధర్వ పొజిషన్లోకి వస్తాడు. అంటే మంచి సంగీతకారులు, మీ ఆంధ్రాలో ఘంటసాల, మా హిందీలో మహమ్మద్ రఫీ, మన్నాడే, ఉమ్, ఇట్లాంటి వాళ్ళు, ఆ, వాళ్ళు మానవ గంధర్వులు. ఆ, ఇంకా ఉత్కృష్ట స్థానానికి పోతే గంధర్వులు అనే గంధర్వ లోకంలోకి చేరతారు. ఓ, ఇంకా శక్తులు సంపాదించుకుంటే యక్షలోకానికి పోతారు. ఉమ్, కిన్నెర, కింపురుష లోకాలు, సిద్ధ, సాధ్య, చాణూర గణాలు అనే లోకాలు. అంటే ఈ మానవులలో సాధనా శక్తి పెరిగే కొద్దీ వచ్చే లోకాలు. ఉమ్, ఇవన్నీ అయిపోతే ఇంకా పూర్ణతకు వస్తే దేవతలు, ఏది అడిగినా ఇచ్చేదానికి సిద్ధంగా ఉండేవాళ్ళు అనబడే దేవతలు. ఉమ్, కానీ వీళ్ళందరికీ కూడా ఆయు ప్రమాణాలు ఉన్నాయి. ఆ, నిరంతరము ఉండేది ఆ పరబ్రహ్మం ఒక్కటి తప్ప ఇవన్నీ అంతటి. మారిపోతానే ఉంటాయి. ఉమ్, అంతటి వాడు కాబట్టే హనుమంతుల వారు ఉమ్, సంజీవని పర్వతాన్ని తీసుకొని వచ్చి లక్ష్మణుడిని బతికిచ్చారు. ఉమ్, సీతమ్మ ఉంది అన్న శుభవార్త చెప్పి రామునిని బతికిచ్చారు. అవును. ఇంతటి గొప్పది ఉన్నా ఆయన దగ్గర వినయత ఉంది. ఉమ్, రామ పట్టాభిషేకం జరిగినప్పుడు జాంబవంతుడు అంటాడు, ఈరోజు ఈ నయనానందకరమైన దృశ్యం చూస్తున్నామంటే హనుమాన్ నువ్వే కారణం. ఉమ్, శతయోజన విస్తీర్ణ సాగరాన్ని దాటావు, వచ్చేసావు ఇచ్చేసావు అంటే, అబ్బే నా గొప్పతనం ఏం లేదండి. మరి నువ్వు లేదంటావు, ఎట్లా దాటావు నువ్వు 1000 యోజనలు అంటే, రాములు వారు ఉంగరం ఇచ్చారు కదా, ఆ శక్తితో పోయినాను. మళ్ళీ రిటర్న్ ఎట్లా వచ్చినావు రా, ఆ, అమ్మవారు చూడమని ఇచ్చినారు కదా, ఆ శక్తితో వచ్చినారు. ఆ, నాది ఏమీ ఏమీ లేదు. లేదు. మనమైతే ఎంత అహంకరిస్తాము. ఇంత ఉంటే అంత చేసి చెప్పుకుంటాం. రాముడి దగ్గరికి రాగానే నేను ఎగిరి ఆడిపోయినా, లంకిని అడ్డం వచ్చింది, దారిలో మైనాకుడు అడ్డం వచ్చినాడు, డామ్ డూమ్ ఇన్ని కథలు చెప్తాను. అవునవును. లంక అంతా కాల్చేసిన, రావణుడి కొడుకు అక్షకుమారుని చంపిన, ఆ, ఇన్ని చెప్తాడు. అవును. ఆయన రాగానే రాముడు అక్కడ కనపడంగానే ఉమ్, కనుగొంటిని జానకి మాత నా అశోక వనంబున్నాను. ఉమ్, ఆయనకు ఆ శుభవార్త చేర్చాల అంతే. ఉమ్, ఆ సీతను చూసావారా, ఎట్లా చూసావు, ఎట్లా పోయినావు నువ్వు అంటే, అదా పోతా ఉంటే మైనాకుడు అడ్డం వచ్చింది. ఉమ్, అందుకే రామాయణం అంతా 24,000 చిన్నదైతే సుందరకాండ అనేది అంత ప్రాశస్తమైనది. ఉమ్, మా ఉత్తర భారతదేశంలోని తులసీదాసు ఆ, ఆ మహానుభావుని రామచరిత మానసం అని రాసే దాంట్లో ఈ హనుమాన్ చాలీసా రాశాడు. ఉమ్, ఎంత ప్రసిద్ధమైపోయిందంటే అంత అవును. ప్రసిద్ధమైపోయింది. ఉమ్, అంతటి వినయగుణ సంపన్నుడు. అవును. ఆయన సుందరకాండ మరి ఎందుకు, ఏం చేసినా సుందరకాండ పారాయణం చెంది తప్పులు పోతాయంటే, ఆ, సుందరకాండలో ఉన్న అంతర్గత రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. ఉమ్, బాహ్యానికి సుందరకాండ చిన్నది. అవును. హనుమంతుల వారు ఈ దిక్కు నుంచి ఎగిరారు, ఆ దిక్కు పోయారు, సీతను చూశారు, లంకలు కలిసి వెనకొచ్చారు, అయిపోయింది. అవును. తర్వాత యుద్ధకాండ. ఆ, మరి ఎందుకు అంత ప్రాశస్తం అంటే, ఒక సాధకుడు, ఉమ్, ఒక మానవుడు, ఇవి అన్ని కథలు అక్కడ ఉన్నాయి. ఉమ్, సీత అనబడే జీవుడు
మరీచుడు అనే మాయలో పడతాయి. ఆ పేరే మరీచిక. మరీచిక అంటే ఎండమావి. సంస్కృతంలో మరీచిక అంటే ఎండమావి. ఎండమావి ఏముంటుంది? ఆ ఎడారుల్లో నీళ్లు ఉన్నట్లు కనపడుతుంది. నీళ్లు ఉండవుగా. అవును, ఉండవు. చూడండి రామాయణంలో ఆ పేర్లు ఎంత భద్రంగా పెట్టినారో. మరీచిక అనే మారీచుడు మాయలో సీత అనే జీవుడు పడితే రాముడు అనే దేవుడికి దూరం అయిపోతాడు. మరి దూరమైన జీవుణ్ణి మళ్ళీ రాముడితో కలపాలంటే ఒక ఉత్తమ గురువు ఉండాలి. ఉత్తమ గురువుగా ఉండాలంటే ఉత్తమ గురువు లక్షణాలు ఉండాలి. హనుమంతుడు ఈ పక్క నుంచి ఆ పక్కకు ఎగిరేటప్పుడు ముందు అడ్డం వచ్చినోడు మైనాకుడు. ఆయన వచ్చి మీ తండ్రి రక్షించబట్టి నా రెక్కలు మిగిలి ఉన్నాయి, లేకుంటే ఆ ఇంద్రుడు మొత్తం అందరి మా కులమ్మ వాళ్ళందరి రెక్కలు పగలగొట్టేశాడు. అదే రెండవది రఘువంశంలో పూర్వీకుడైనటువంటి సగరుని పేరు మీద సాగరం అని వచ్చి ఈ లోపల నేను ఉన్నాను, రామకార్యం మీద పోతాండవు, నా ఆతిథ్యం తీసుకుని పోయి పండ్లు తిని పో అంటాడు. నేను రామకార్యం మీద రామ బాణంలాగా పోతా ఉన్నాను, నీ ఆతిథ్యానికి థ్యాంక్స్ అన్నాడే కానీ మనలాగా సాధకులకు ముందు ఆటంకము తిండి. అవును, తిండి మీద నియంత్రణ సాధించాలి ఒక సాధకుడు అనే దానికి అర్థం. రెండవది ఇంకా ముందుకు పోతూ ఉంటే తాను ఉన్నత ప్రయాణం చేస్తా అంటే లౌకికాలు మనిషిని ఎప్పుడో ఒకసారి కిందికి లాగుతూ ఉంటాయి. అదే ఆమె సిమిక ఛాయాగ్రాహి రాక్షసి అని అంటారు. అంటే మనము ఉన్నత పదంలో పోయేటప్పుడు ఇంకా కొంచెం లౌకికాలు లాగుతూ ఉంటాయి. ఆ లౌకికాలను కూడా ధ్వంసం చేస్తే తప్ప నువ్వు ముందుకు పోలేవు అనే దానికి ఆ సింహాన్ని చంపాడు. ఆడదేని చూడలే, సింహికాన్ని చంపేశాడు. మళ్ళా దాటుకొని ముందుకు పోతే లంకిని అవుతుంది, సురస వస్తుంది. అంటే అక్కడ మన బుద్ధిని ఎప్పుడు ఎక్కడ వాడాలా, హౌ టు డూ, వాట్ టు డూ, వెన్ టు డూ తెలుసుకొని ఉండాలి. ఆమె నాకు బ్రహ్మదేవుడు వరం ఇచ్చినాడు, ఎవరు ఇక్కడ పోయినా కానీ నాలో మునిగిపోవాలా అని చెప్పింది. ఆయన ఇంత అయినాడు, ఆమె ఇంత అయింది. అక్కడ సడన్గా ఇంత అయిపోయి నోట్లోకి పోయి అమ్మ నువ్వు అన్నట్టుగా నీలో పడి వచ్చాను. అంటే ఎక్కడ తెలివి ఉపయోగించాలో, ఎక్కడ బలం ఉపయోగించాలో అక్కడ గురువుకు ఉండాల్సిన లక్షణం. అది కూడా అయినాక లంకలోకి దిగినాడు. దిగిన వెంటనే లోపలికి పోలే, టైం సెన్స్ ఎప్పుడు ప్రవేశించాల. అందుకని లంకిని వచ్చేంత వరకు ఉండి లంకిని మదం అణచి ఆ తర్వాత లోపలికి పోయినాడు. ఇక్కడ విచిత్రం వాల్మీకి రాశాడు, ఆయన పిల్లి అంత ఆకారం దాల్చిపోయినాడంట. పిల్లి మార్జాల మాత్రే రూపేణ అంటాడు. పిల్లి అంత అయ్యి, పిల్లి కన్నా ఇంకా చిన్నది ఎలక, దానికన్నా దోమ, ఈగ, చీమ, ఈ రూపాలు కాకుండా పిల్లిగా ఎందుకు పోయినాడు? ఎందుకని? మనకు మర్కట కిషోర న్యాయము, మార్జాల కిషోర న్యాయము అని ఉంటుంది. కోతి పిల్లను ఇట్లా అంటుంది, ఆ పిల్ల అంటుకుంటుంది. ఈ కోతి ఏమో చెట్టు కొమ్మల మీద నుంచి గోడల మీద నుంచి గోడలకు ఎగురుతూ ఉంటుంది. బిడ్డ ఉందా లేదా చూసుకోవాలి, నువ్వు పట్టుకో, నాకు సంబంధం లేదు అంటుంది. అది మర్కట కిషోర న్యాయం. కానీ మార్జాల కిషోర న్యాయం, ఏ కూరలతో ఎలకను చంపేయగలిగిన శక్తి కలిగిన పిల్లి ఆ తన చిన్న కూనలను ఆ మెడ మీద పట్టుకొని గాయం కాకుండా క్షేమంగా ఇంకో చోటికి మారుస్తుంది. సో అక్కడ ఆ బిడ్డ నేను ఫుల్ సేఫ్, నాదేం లేదు, అంతా నీదే అనే సమర్పణ భావం ఉంది. రామా నేను నీ సేవకుణ్ణి అన్నటువంటి సమయస్ఫూర్తిని చూపించేదానికి వాల్మీకి ఆ వర్డ్ వాడినాడు. అంటే ఇప్పుడు ఈయన పూర్ణుడు అయినాడు. ఒకటి ఆకలిని జయించాడు, రెండవది లౌకికాలను జయించాడు, తెలివి ఎప్పుడు ఎక్కడెత్త వాడాలనో వాడగలుగుతా ఉన్నాడు, ఏ సమయానికి ఏం పని చేయాలనే సమయ సెన్స్లో ఉన్నాడు. ఇంత అద్భుత గుణాలు కలిగి ఉన్నా కానీ పైవానికి శరణాగతిగా ఉన్నాడు. ఇంత ఉండబట్టి గురువు తత్వాన్ని పొంది అంతవరకు భ్రమలో ఉన్న సీత దగ్గర అనబడే జీవుని దగ్గరికి వెళ్ళి, ఓరి జీవుడా ఆ మాయలో నుంచి బయటికి రా, రాముడు ఉన్నాడు, నిన్ను నేను కలుపుతాను అని స్వాంతని ఇచ్చినాడు. అందుకే అంటాడు, సీతమ్మ వచ్చే నా ఈపు మీదకి పైకి. ఆమె నేను పరపురుషుని తట్టను అంటున్నాను.
"ఏ, దానికి ముందు రావణాసురుడు నిన్ను జుట్టు తొడ పట్టుకొని తీసుకొని పోయినా అప్పుడు నేను భయం వేసుకోవాలను. ఉమ్, నాకేం జరుగుతుందో నాకు తెలియదు. ఇప్పుడు తెలిసి నీ మీద ఎక్కను. ఒకవేళ ఎక్కినాను తీసుకుని పోయేటప్పుడు మళ్ళీ ఈ రాక్షసులు మధ్యలో వస్తాయి, నన్ను రక్షిస్తావా వాళ్ళతో యుద్ధం చేస్తావా, ఉమ్. ఇవన్నీ అడగడాలు. అవును అవును నిజానికి ఆమె వాడిని పుత్రునిగా అనుకునేది. అనుకుంది. ఈయన పిచ్చి పని చేసి లంకనంతా కాల్చేసి ఏదో ఇంత చేసి సీతను కనిపెట్టి లంక అంతా కాల్చేసిన సీత కూడా చచ్చిపోయింది ఆమె. ఉమ్, సీత ఉన్న చోట అగ్ని ఏం చేస్తుంది? సీతే స్వయం అగ్ని, అవును. సీత మండదు. అందుకని ఆమె అక్కడ ఉన్నాక ఇంత చేసినావు నీకు చిరంజీవత్వం ఒత్తు కాక అష్టసిద్ధి నవనిధికే దాత ఉమ్, ఐసవర దీన జానకి మాత. ఉమ్. జానకి మాత ఆయనకు అష్టసిద్ధులను కలిగింపజేసింది. ఓకే ఓకే. ఉమ్, సుందరకాండలో ఇంతటి పరమాద్భుత రహస్యం బట్టి రాము కన్నా రామశక్తి గొప్పది అని ఉమ్. ఆ హనుమంతుడు నిరూపించిన కారణం చేత ప్రతి రామాలయంలోనూ పూజలు అందుకుంటాడు. అవును. ఆయనకు అంటూ విశేషమైన ఆలయాలు ఆలయాలు ఉంటాయి ప్రతి గ్రామంలో అయోధ్యలో ఖచ్చితంగా మీకు ఉంటుంది. ప్రథమంగా రామదర్శనం కాదు చేసుకోవాల్సింది. ఆ, హనుమాన్ గడి అన్నటువంటి ఆ కొండ మీద ఉన్న హనుమంతుడిని ముందు దర్శనం చేసుకోవాలి. అయోధ్య వెళ్తే. ఉమ్, తిరుపతి వెళితే ఎట్లాగైతే మీరు వరాహస్వామి దర్శనం చేసుకునే అవును. పోతారో, స్వామివారి. అయోధ్యకు పోతే ఇప్పుడు బాలరాముని కన్నా ముందు పోయి చూడాల్సింది ఉమ్, ఆయన. ఓకే ఓకే. ఆ హనుమంతుడిని చూసి ఆయన అనుగ్రహంతో అయ్యా రాములు వారి దగ్గరికి పోతానని పోవాలి. ఉమ్. నాకు తెలిసిన రామాయణ విశేషాలు.